హాయ్, వెల్కమ్ టు కిరణ్ గోపి ఫిలాసఫీ. నా ఫిలాసఫీలో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి గాడ్. ఇంగ్లీష్లో గాడ్ అంటాం, తెలుగులో దేవుడు అని అంటాం, హిందీలో భగవాన్, తమిళ్లో ఇరైవన్. ఓకే, ఇది లాంగ్వేజెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. మెయిన్లీ దేవుడు అంటే పాతకాలంలో మనుషులు రాయిని పూజించేవాళ్ళు. అప్పట్లో వాళ్ళకి భయాలు ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఆ రోజుకి ఏది దొరికితే అది తినేవారు, సంతోషంగా ఉండేవారు. భయం అనేది లేదు. దొరికిన దాంతో తృప్తిపడి ఉండేవారు. రాయికి దండం పెట్టి మిగతా పనులు చూసుకునేవారు. అది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ మనుషులు భయంతోనే బతుకుతున్నారు. దేవుడికి పూజ చేయకపోతే నాకు మంచి చేయడమో అన్న భయం. అసలు ఇవన్నీ పక్కన పెడితే దేవుడు అనేవాడు ఎవరు? కొందరు ప్రపంచాన్ని నడిపించేది ఆయనే అని అంటారు. మరికొందరు నాస్తికులు దేవుడే లేడు అని అంటారు. కానీ నా ఉద్దేశంలో నా టైంకి నాకున్న సిచ్యువేషన్కి ఎవరైతే ముందుండి నన్ను నడిపిస్తారో వారే నాకు దేవుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు, మీకు ఎదురయ్యే ప్రతి మనిషిలోనూ నేను ఉంటాను అని. ఇది ఓ పుస్తకంలో రాసిన ఒక మాట. ఇప్పుడున్న మనుషుల గురించి ఓషో ఒకప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు దేవుడికి దండం పెట్టుకుంటే ఆనందం ఉండదు అని. ఎందుకంటే మీరు చేసే ఒక పూజకి, పెట్టే ఒక దండానికి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ అది ఇంకెక్కడో ఒక క్షణానికి సంబంధించినది. అందుకే మీరు చేసే పూజలో ఆనందం ఉండదు, భయం, రేపు అది జరుగుద్దో లేదో అని. ఇది నా ఉద్దేశంలో. కొన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభాలో నువ్వు కొట్టే ఒక కొబ్బరికాయ కోసం దేవుడు ఎదురు చూడు. నిమ్మకాయ జేబులో పెట్టుకున్నంత మాత్రాన దేవుడు నీతో ఉండడు. కుడికాలు ముందు పెట్టిపోయినంత మాత్రాన ఎడంకాలు దేవుడు సృష్టించింది కాకుండా పోదు. రచయిత రంగనాయకమ్మ గారు ఓ మాట చెప్పారు, నేను ఒకప్పుడు దేవుణ్ణి పూజించా. కొంతమంది నాకు ఇచ్చిన సూచన మేరకు నాకున్న కంటి జబ్బు వల్ల పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయమని చెప్పారు. ఎందుకంటే కళ్ళు బాగా కనపడతాయని. కొన్నాళ్ళు చేశా, కానీ ఏమీ ప్రయోజనం లేదు. నా నాస్తికత్వానికి మొదట బీజం పడింది అక్కడే అని అన్నారు. ఒకవేళ దేవుడు అనేవాళ్ళు లేకపోయినా ఇక్కడున్న మనుషులు దేవుడిని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు. ఎవరో ఇచ్చిన తాహెత్తు వల్ల ప్రపంచాన్ని నువ్వు గెలవలేదు. ఎందుకంటే సృష్టి మాత్రమే నిన్ను సృష్టించింది. కానీ మనిషి అనేవాడు మాత్రం దేవుడితో పాటు ఇంకేవేవో క్రియేట్ చేశాడు. ఫిలాసఫర్ డిస్కార్టియస్ ఏం చెప్పారంటే, హీ సెడ్, ఇఫ్ దెర్ ఈస్ నో గాడ్ ఇట్స్ నెసెసరీ టు ఇన్వెంట్ అ గాడ్. గాడ్ అనే పవర్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ అ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ అనేవాళ్ళు లేకపోతే స్కూల్ నడవదు, సీఎం అనేవాళ్ళు లేకపోతే స్టేట్ నడవదు. ఎంత పెద్ద ప్రపంచాన్ని నడిపించాలి అంటే ఏదో ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పేరే దేవుడు. అట్ ది ఎండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, దేవుడు అనేవాడు నువ్వు దండం పెట్టకపోయినా నీకు చెడు చేయడు. ఎందుకంటే కోట్ల మంది ఉన్న ఈ జనాభాలో నిన్నొక్కడినే పట్టించుకునేంత టైం ఆయనకి లేదు. మనకు టైము, భయము రెండు ఉన్నాయి కాబట్టి ఆయన పూజిస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. మై ఫిలాసఫీ.